ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 30వది వరాహోపనిషత్. శ్లోకం: శ్రీమద్వరాహోపని ద్వేజ్యాఖండ సుఖ కృతి త్రిపాన్నారాయణాఖ్యాంత రామచంద్ర పదం భజే. పూర్వం భృగు అనే మహర్షి 12 దేవ సంవత్సరాలు కఠోర దీక్షతో తపస్సు చేశాడు. అతడి తపస్సు పూర్తి కాగానే వరాహ రూపంలో భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. భృగు మహర్షి స్వామి పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేయగా వరాహ పురుషుడు ఆయన్ని పైకి లెమ్మని వరం కోరుకోమన్నాడు. భృగువు ఆయనకు నమస్కరించి, ప్రభు, కోరికలు నెరవేరాలని కోరుకునేవారు ఏ ఏ కోరికలు కోరుకుంటారో అలాంటి కోరికలను కలలో కూడా నిన్ను అడగను. సమస్త వేదాలు, శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలు, సకల విద్యలు, బ్రహ్మాది దేవతలు అందరూ నీ రూపాన్ని, తత్వాన్ని తెలుసుకోవటంతోనే ముక్తిని పొందుతారు. కనుక నాకు నీ దివ్య రూపాన్ని ప్రసాదించే బ్రహ్మ విద్యను ఉపదేశించు అని ప్రార్థించాడు. వరాహ భగవానుడు చెబుతున్నాడు, నాయన, తత్వాలు 24 అని కొందరు, 26 అని మరికొందరు, 96 అని ఇంకొందరు చెబుతారు. వాటిలో నాలుక, ముక్కు అనే 5 జ్ఞానేంద్రియాలు, మాట, కాళ్ళు, చేతులు, పాయువు, ఉపస్థ అనే 5 కర్మేంద్రియాలు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే ప్రాణాది వాయువులు 5, రూపం, రసం, గంధం, స్పర్శ, శబ్దం అనే విషయాలు 5, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4, ఈ మొత్తం కలిసి 24 తత్వాలున్నాయని బ్రహ్మవేత్తలు చెబుతారు. వీటితో పాటు పంచీకృతాలైన మహాభూతాలు 5, స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలు, జాగృత్, స్వప్న, సుషుప్తులనే 3 అవస్థలు కలిపితే 24, 5, 3, 3 మొత్తం 35 అవుతున్నాయి. తరువాత ఉన్నది, పడుతున్నది, పెరుగుతున్నది, పరిణమిస్తున్నది, క్షీణిస్తున్నది, నశిస్తున్నది అనే షడ్భావ వికారాలు 6, ఆకలి, దప్పిక, శోకం, మోహం, జర, మరణం అనే షడూర్ముఖులు 6, చర్మం, రక్తం, మాంసం, క్రొవ్వు, మజ్జ, ఎముకలు అనే షోట్కాసాలు 6, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే అరిషడ్వర్గాలు 6, విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అనే జీవత్రయం 3, సత్వరజ స్తమో గుణత్రయాలు 3, ప్రారబ్ధ, ఆగామి, సంచితాలనే కర్మత్రయం 3, వచన, ఆదాన, గమన, విసర్గ, ఆనంద పంచకాలు 5, సంకల్పం, అధ్యవసాయం, అభిమానం, అవధారణ చతుష్టయం, ముదిత, కరుణ, మైత్రి, ఉపేక్ష చతుష్టయం. వీటితో పాటు దిక్కు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వని దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మృత్యువు, చంద్రుడు, చతుర్ముఖ బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రుడు, ఈశ్వరుడు అనే వారితో కలిపి మొత్తం తత్వాలు 90 అవుతాయి. ఈ తత్వాలు విలక్షణత అడ్డు కానిది. ఎవరు వరాహ రూపంలో ఉన్న నన్ను భక్తితో పూజిస్తారో వారు భవబంధాల నుంచి విముక్తులవుతారు, ఆత్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తులుగా ప్రసిద్ధి చెందుతారు. ఈ విధంగా మొత్తం తత్వాలు 96గా చెప్పబడ్డాయి. ఈ తత్వాలను తెలుసుకున్నవారు ఏ ఆశ్రమంలో ఉన్నా, జటాధారిగా, శిఖతో ఉన్నా, శిఖ లేకుండా బోడిగుండుగా ఉన్నా, ఎలా ఉన్నా మోక్షాన్ని పొందుతారు. ద్వితీయోధ్యాయః. భృగువు వరాహ రూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువుతో, స్వామి, నాకు శ్రేష్టమైన బ్రహ్మ విద్యను ఉపదేశించండి అని కోరాడు. భగవంతుడు చెబుతున్నాడు, వర్ణాశ్రమ ధర్మాల వల్ల, తపస్సు చేయటం, గురువుని సేవించటం అనే పనులు చేయటం వల్ల మానవుడికి మోక్ష సాధనమైన వైరాగ్య రీతి చతుష్టయం కలుగుతుంది. సాధన చతుష్టయం అంటే 1 నిత్యానిత్య వివేకం, 2 ఇహ అమృత ఫలోభాగాల మీద విరాగం, 3 సమాధి, 6 గుణాల సంపద, 4 ముముక్షత అనేవి. సాధకుడు ఈ 4ంటిని బాగా అభ్యసించాలి. ఈ విధమైన అభ్యాసంతో అతడు ఇంద్రియాలను జయించి అన్నిటి మీద మమకారాన్ని వదిలిపెట్టాలి. చివరికి సాక్షి చైతన్య స్వరూపుడినైన నాలో అహంతామతిని చేయాలి. మానవ జన్మ ఎంతో దుర్లభమైంది. అలాంటి జన్మను పొందినవాడు బ్రాహ్మణ్యాన్ని పొంది వేదాంత శ్రవణం చేసి వర్ణాశ్రమాలని అతిక్రమించి సచ్చిదానంద లక్షణుడినైన నా రూపాన్ని తెలుసుకోలేకపోతే ఇక ఆ పండితుడు ఎప్పుడు మోక్షాన్ని పొందుతాడు? నేను సుఖస్వరూపుణ్ణి, మరొకటేదీ లేదు. మరొకటి ఉన్నప్పటికీ అది సుఖమైంది కాదు, నాకు ప్రీతిపాత్రం కాదు. నేను పరప్రేమాస్పదుణ్ణి, నేనే విష్ణువుని, నేను ప్రకాశకుణ్ణి కాను అనేది ఎవరి ప్రకాశాన్ని ఉద్దేశించి చెప్పబడింది. అసలు స్వప్రకాశమైన ఆత్మని అప్రకాశం ఎలా తాకగలదు? లోకంలో స్వయం ప్రకాశమైనది, నిరాధారమైనది అయిన ఆత్మని గురించి నిశ్చయంగా ఎవరు తెలుసుకుంటారో వారే నిజమైన జ్ఞానులు. పూర్ణమైన తన ఆత్మ కాకుండా జగత్తు జీవుడు, ఈశ్వరుడు అనేవారెవరూ లేరు. మాయ కూడా లేదు.
నేను వారందరికన్నా విలక్షణమైన వాడిని. కర్మ ధర్మాది లక్షణాలతో కూడుకున్న అజ్ఞానమనే అంధకారం స్వయం ప్రకాశ ఆత్మనైన నన్ను తాకలేదు. ఎవడైతే సర్వసాక్షిగా వర్ణాశ్రమ విసర్జితుడైన ఆత్మను బ్రహ్మస్వరూపంగా చూస్తాడో వాడు స్వయంగా పరబ్రహ్మే అవుతాడు. ఈ సక్ర జగత్తు భాసమానమైతే ఆ పరమపదం భాసరూపం. ఈ విషయాన్ని వేదాంత ప్రమాణంతో చూసేవాడు సజ్జో విముక్తుడవుతాడు. ఈ సత్యజ్ఞాన ఆనందపూర్ణుడు ఆత్మ అజ్ఞానమనే తపస్సుకి పరంగా ఉన్న జ్ఞానస్వరూపుడు బ్రహ్మానంద రూపుడు అయిన పరబ్రహ్మను ఎప్పుడు చూస్తుండేవాడు కర్మలతో ఎలా బంధించబడతాడు. త్రిధామాలకి సాక్షిగా ఉన్నవాడు సత్య జిజ్ఞాది లక్షణాలు కలిగినవాడు నీవు నేను అనే శబ్దాలకి లక్ష్యార్థంగా ఉన్నవాడు సర్వదోషాసక్తుడు కూడా జ్ఞాననేత్రంతో సర్వవ్యాపి అయిన సచ్చిదాత్మని చూడగలడు. అజ్ఞాన నేత్రం కలిగిన వాడు గుడ్డివాడు సూర్యుడిని చూడలేనట్టుగా సచ్చిదాత్మని దర్శించలేడు. ప్రజ్ఞానమే బ్రహ్మం. నిత్యం ప్రజ్ఞాన లక్షణం. బ్రహ్మజ్ఞానంతోనే మానవుడు మృత్యువు లేనివాడవుతాడు. ఆ సాధకుడు నిర్గుణం నిత్య చిద్ఘనం అద్వంద్వం బ్రహ్మానందం కలిగిన తన ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకున్నాక ఇక దేనికి భయపడడు. చిన్మాత్రం సర్వవ్యాపి నిత్య సంపూర్ణం సుఖం అవ్యయం అనే లక్షణాలు కలిగింది సాక్షాత్తు ఆ బ్రహ్మమే తప్ప ఇతరమైనది మరేది కాదు అని బ్రహ్మవేత్తలు చెబుతారు. లోకంలో గుడ్డివాడికి చీకటి కళ్ళున్నవాడికి ప్రకాశం ఎలా కలుగుతాయో అదే విధంగా ఈ జగత్తు అజ్ఞానానికి దుఃఖమయంగా ఆత్మజ్ఞానానికి ఆనందమయంగా ఉంటుంది. ఓ రుగు మహర్షి, అనంతుడు చిద్గణానంద రూపుడు వరాహరూపుడు అయిన నా మీద అద్వైత భావంతో ఉన్నవాడికి బంధాలేవి? ఎవడు విడవబడతాడు? కనుక నీవు నీ ఆత్మని తెలుసుకొని ఆ బ్రహ్మమే నేనయ్యానని భావించు. భోజ్యమైనదేది తనకన్నా వేరు కాదు. అస్థి అంటే అది అస్తిత్వ లక్షణమైంది. ఆ అస్థితారూపం బ్రహ్మమే. బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన మానవుడు ఈ కనబడే సకల జగత్తుని తన ఆత్మ కన్నా వేరుగా చూడడు. రుగు మహర్షి, నా స్వరూప జ్ఞానాన్ని కలిగిన వాడు కర్మలతో బంధించబడడు. ఎవడు శరీర ఇంద్రియాలు లేని సర్వసాక్షి పరమార్థైక విజ్ఞానం స్వయం ప్రభం అయిన సుఖాత్మని స్వస్వరూపంగా సానుభవంతో తెలుసుకుంటాడో వాడే పండితుడు. ఓ మహర్షి, నేను నీవు ఇంతకన్నా ప్రపంచానుభవం మరొకటి లేదు. ఈ విధంగా పరిపూర్ణమైన జ్ఞానం పొందినవాడు బంధముక్తుడు కాడు. అసలు దేనికి బద్ధుడు కాడు. ఎవడు ఒక్క క్షణం పాటు స్వస్వరూపానుసంధానంలో వర్తిస్తూ సర్వసాక్షిగా ఉన్న నన్ను తలుచుకుంటాడో వాడు సకల బంధాల నుంచి విముక్తుడవుతాడు. సర్వభూతాంతరస్థుడు నిత్యముక్తుడైన చిదాత్మ ప్రత్యక్ చైతన్య స్వరూపుడు అయిన నాకు నమస్కారం. ఓ భగవాన్, నీవే నేను, నీకు నాకు, అనంతుడికి నాకు, నీకు చిదాత్మకి, పరుషుడినైన నాకు, శివుడివైన నీకు నమస్కారం. నేను ఏం చెయ్యను, ఎక్కడికి వెళ్ళను, దేన్ని గ్రహించను, దేన్ని వదిలిపెట్టను. మహాకల్పంలో అంతా నీటితో నిండిపోయినట్టు ఈ విశ్వమంతా నాతో నిండిపోయింది. అంతఃసంగం బహిస్సంగం ఆత్మసంగం అనే మూడిటిని ఎవడు వదలగలడు? ఎవడైతే సర్వసుగనివృత్తమైన ఆత్మని కలిగి ఉంటాడో వాడే నన్ను పొందుతాడు. దీనికి సందేహం లేదు. పాములాగా ప్రజలతో ఎవడు బంధనాన్ని వదులుకుంటాడో, ఒక శవంలా భావించి స్త్రీని కామించకుండా వదిలిపెడతాడో, విషయ సుఖాల్ని విషంలాగా తలుస్తాడో అలాంటి పరమహంసుడు పరంధాముడు అయిన వాసుదేవుణ్ణి నేనే. ఇది సత్యం. నేనే సత్యమైన పరబ్రహ్మని. నాకన్నా వేరేదేదీ లేదు. ఉపవాసం అంటే శరీరాన్ని ఎండబెట్టడం అనగా అన్నం తినకపోవటం కాదు. జీవాత్మ పరమాత్మకు సమీపంగా ఉండటం. అవివేకులు శరీరాన్ని శోషించటం వచ్చే లాభమేమిటి? పుట్టను కొడితే పాము చస్తుందా? బ్రహ్మం అనేది ఒకటి ఉంది అని తెలిస్తే అది పరోక్ష జ్ఞానం. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటే అది ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. యోగి అయినవాడు ఎప్పుడు తనని తాను ఆత్మగా తెలుసుకుంటాడో అప్పటి నుంచి అతడు జీవన్ముక్తుడవుతాడు. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనయ్యాను అన్న జ్ఞానమే మహాత్ములకు మోక్షహేతువు. నిర్మమ అనగా నాది కాదు అనే భావన మోక్షానికి, మమ అనగా నాది అనే భావన బంధానికి కారణమవుతుంది. ప్రాణులు మమకారంతో బంధించబడతారు. నాది కాదు అని ముక్తి విషయంలో బాహ్య చింతన కానీ అంతర్చింతన కానీ చేయకూడదు. అన్ని చింతనల్ని వదిలి నీవు స్వస్థుడివి కా. సంకల్పాలతోనే ఈ జగత్తంతా సృష్టించబడింది. దీని విలాసం కూడా సంకల్పం వల్లే జరుగుతుంది. కనుక ఓ మహర్షి, నీవు ఈ సంకల్పాల్ని వదిలి నిర్వికల్పాల్ని ఆశ్రయించు. నా పరమపదాన్ని నీ హృదయంలో సదా భావించు. నా గురించి చింతించటం, నా కథలను వినటం చేస్తూ అన్నీ నా మీదే ఉంచి కాలాన్ని గడుపు. అక్కడే చిత్ అనేది ఉంది.
ఇది చిన్మాత్రమైనది, చిన్మయమైనది. నీవు చిత్తు, నేను చిత్తే. అలాగే ఈ లోకం కూడా చిత్తేనని భావించు. రాగం మీద నిరాగ భావాన్ని పొంది ఎప్పుడు నిర్లేపుడుగా ఉండు. అజ్ఞానం వల్ల కర్తాది కారకాల వల్ల కలిగిన కర్మలతో శృతి ద్వారా ఉత్పన్నమైన ఆత్మజ్ఞానం ప్రదీపం అనేది ఎలా బాధించబడుతుంది. కనుక నీవు అనాత్మత్వాన్ని వదిలిపెట్టి ఈ జగత్తు స్థితిలో నిర్వికారుడిగా ఉంటూ ఏకనిష్ట కలిగి అంస్తమైన సమ్మిన్మాత్రా పరుడివి కా. ఘటాకాశం మఠాకాశం అనే రెండు మహాకాశంలో ఉన్నట్టు చిదాకాశమైన నాలోనే జీవుడు ఈశ్వరుడు కల్పించబడ్డారు. ఆత్మకు ముందు ఏ మాయ ఉన్నదో అది వివేకం వల్ల పోతుందని బ్రహ్మవాదులు అంటారు. మాయ అది చేసే కార్యాలు పోయినప్పుడు ఇక ఈశ్వరత్వం లేదు, జీవత్వం కూడా లేదు. అప్పుడు ఉండేది కేవలం చిద్దమైన చిత్, ఆకాశంలాగా నిరుపాధికమైన నేను మాత్రమే. జీవుడు ఈశ్వరుడు అనే రూపంతో చేతన అచేతనాత్మకమైనది ఈక్షణాది ప్రశాంతమైనది అయిన సృష్టి ఈ ఈశ్వరుడితో కల్పించబడింది. ఓ ఋగుముని, జాగృత్ నుంచి మోక్ష పర్యంతం ఉన్న సంసారం అనేది జీవకల్పితం. త్రినాచాకాది యోగాంతాలన్నీ ఈశ్వర భ్రాంతిని ఆశ్రయించాయి. అలాగే లోకాయతాది సాంఖ్యాంతాలన్నీ జీవభ్రాంతిని ఆశ్రయించాయి. కనుక మోక్షం కోరుకునేవారు జీవ ఈశ వాదాల మీద బుద్ధిని ఉంచకుండా బ్రహ్మతత్వాన్ని నిశ్చలమైన మనసుతో విచారించాలి. అద్వితీయమైన బ్రహ్మతత్వాన్ని తెలుసుకోనంత కాలం భ్రాంతిలో జీవులు చిక్కుకుంటారు. అలాంటి వారికి ముక్తి ఎలా లభిస్తుంది? సుఖం ఎలా ఉంటుంది? కలలో మహారాజుగా ఉన్న గొప్ప భిక్ష లభించిన నిద్రలేచాక ఆ ప్రభావం ఉంటుందా? అజ్ఞానంలో గనుక బుద్ధి లయమైతే అది నిద్ర అనబడుతుంది. జ్ఞానం తత్కార్యం లీనమైన వాడికి నిద్ర ఎలా వస్తుంది? బుద్ధి పూర్ణంగా వికాసం చెందటాన్ని జాగరం అంటారు. వికారాదులు నాకు లేవు కాబట్టి నాకు జాగరం కూడా లేదు. సూక్ష్మమైన నాడుల్లో బుద్ధి సంచరిస్తే దాన్ని స్వప్నం అంటారు. సంచార ధర్మమే లేని నాకు స్వప్నం అనేది లేదు. కనుక సుషుప్తి కాలంలో చీకటితో ఆచరించబడ్డ సకలం లీనమైపోగా ఆ సమయంలో దృశ్యం లేకుండా స్వస్వరూపమైన మహదానందం అనేది జీవుడికి లభిస్తుంది. ఎవడు సకల జగత్తుని సమానంగా చిదన్వయంగా చూస్తాడో అలాంటి వాడే విజ్ఞాని. అతడే శివుడు, శ్రీహరి, బ్రహ్మ. ఓ ఋగు మహర్షి, ఈ సంసారం అనేది దీర్ఘమైన స్వప్నం, చిత్త విభ్రాంతి, మనోరాజ్యం లాంటిది. ఇది దుఃఖ సముద్రం. నిద్రలేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మానవుడు ఒక పరబ్రహ్మని గురించి నిరంతరం చింతించాలి. ఆరోపించబడ్డ ఈ జగత్తుని లీనం చేయటం వల్ల నా చిత్తం మదాత్మకంగా కల్పించబడింది. గురు షడ్గుణాలైన శత్రువుల్ని చంపి కేవలం అద్వితీయమైన మదగజాన్ని ఆపుతాను. శరీరం ఇప్పుడే నశించిన అది ఆచంద్ర తారార్కం ఉన్న నా చిదాత్మక విశేషముంది. కుండ పగిలిపోయిన చిరకాలం అలాగే ఉన్న ఘటాకాశానికి విశేషం ఉండదు. పాము విడిచిన కుబుసం ప్రాణం లేనిది. పుట్టలో ఉన్నప్పటికీ పాము ఆ పుట్టను అభిమానించదు. అలాగే స్థూల సూక్ష్మ శరీరాలు రెండూ పరస్పరం అభిమానించుకోవు. సహేతుకంగా ఉన్న మిథ్యా జ్ఞానంతో ప్రత్యక్ జ్ఞానం అనే అగ్ని నశించిపోగా నేతి నేతి అనగా నాది కాదు నాది కాదు అనే రూపంలో ఉండటం వల్ల ఇతడు శరీరం లేనివాడు అవుతున్నాడు. శాస్త్రం వల్ల పరమార్థ దృష్టి నశిస్తుంది. అలాగే ప్రత్యక్ష జ్ఞానంతో కార్యక్రమం అనేది నశిస్తుంది. ఓ ఋగుముని, ప్రారంధం నాశనం అవటం వల్ల తేజస్సు కూడా నాశనం అవుతుంది. ఈ విధంగా ఆత్మ అనేది 3 విధాలుగా నశిస్తుంది. ఆ ఆత్మలో బ్రహ్మతత్వాన్ని కలిపినట్లయితే తనలో ఇక జీవభావం అనేదే ఉండదు. అద్వైత తత్వం బోధితమైనప్పుడు వాసనలన్నీ నివర్తిస్తాయి. ప్రారంధం పూర్తి కాగానే శరీరం నశిస్తుంది. దానితో పాటు సకలమైన మాయ కూడా నశిస్తుంది. అస్థి అనగా ఉన్నది అనే అంటే సర్వ జగత్తు రసయుక్తమైన బ్రహ్మమే అవుతుంది. భాతి అంటే సకల జగత్తు బ్రహ్మభావమే అవుతుంది. మరుభూమిలో ఉండే నీళ్లన్నీ మరుభూమి స్వరూపమే అవుతాయి. ఈ 3 లోకాలు చిన్మాత్ర స్వరూపమే. జీవుడు, ఈశ్వరుడు, గురువు అనే వికల్పాలు లేకపోతే జగత్ప్రసంగం అనేది అజ్ఞానం ఎందుకు కాకూడదు? చిదేక రస స్వభావం ఉండటం వల్ల నేను కేవల పరిపూర్ణ బ్రహ్మనయ్యాను. జ్ఞానం అనే పూర్ణచంద్రుడిని, మోహం అనే రాహువుని తేజస్సు లేనివారిగా చేస్తే స్నాన దాన యజనాది క్రియలన్నీ మోక్షం దాకా వృధాగా ఉంటాయి. నీళ్ళలో వేసిన ఉప్పు ఆ నీళ్ళలో కలిసిపోయినట్లుగా ఆత్మ మనసుల ఐక్యమే సమాధి అని చెప్పబడుతుంది. ఓ ఋగుముని, సద్గురువు అనుగ్రహం లేకపోతే విషయత్యాగం, తత్వదర్శనం, సహజావస్థ అనేవి దుర్లభంగా ఉంటాయి. బోధశక్తి అనేది పుట్టి అశేషమైన కర్మల్ని వదిలిపెట్టిన యోగికి సహజావస్థ అనేది స్వయంగానే ప్రకాశిస్తుంది. లోకంలో పాదరసానికి, మనస్సుకి చంచలత్వం అనేది సహజ గుణం.
మరి పాదరసం బద్ధమైనప్పుడు మనస్సు ఎందుకు బద్ధం కాదు? పాదరసం గనుక మూర్ఛితమైతే అది వ్యాధిని తగ్గిస్తుంది, అమృతమై రోగిని స్వయంగా బ్రతికిస్తుంది. బద్ధమై అది కేచరత్వాన్ని ధరిస్తుంది. అలాగే చిత్తం కూడా బద్ధమై బ్రహ్మతత్వాన్ని ధరిస్తుంది. ఇంద్రియాలన్నిటికీ మనస్సు ప్రభువు, ఆ మనస్సుకి గాలి అధిపతి, ఆ గాలికి లయం అనేది నాదుడు, ఆ నాదుడినే లయ ఆశ్రయించింది. యోగుల శరీరాలలో లయ అనేది ఎలాంటి చేష్టలు వికారాలు లేకుండా జీవిస్తుంది. ఆ స్థితిలో సకల సంకల్పాలు అన్ని చేష్టలు నశించిపోయి శ్వాసగమ్యమైన లయ అనేది మాటల్లో చెప్పటానికి వీలు కాకుండా ఉంటుంది. యోగి అయినవాడు పుంఖానుపుంఖాలుగా వచ్చే విషయాలను చూస్తున్నప్పటికీ బ్రహ్మావలోకన బుద్ధిని మాత్రం వదిలిపెట్టడు. నెత్తి మీద కుండ పెట్టుకుని నర్తించే నర్తకికి గీతా వాయిద్యాలు వింటున్నప్పటికీ తల మీద ఉన్న కుండని ఎలా పడకుండా రక్షిస్తూ ఉంటుందో, అలాగే యోగ సామ్రాజ్యాధిపత్యాన్ని కోరుకునేవాడు అన్ని ఆలోచనల్ని వదిలిపెట్టి సావధానమైన మనస్సుతో నాదాన్ని అనుసంధానిస్తూ ఉండాలి. తృతీయోజాయ, వివిధ రకాల స్వరూపాలలో ఉండే వస్తువులు ఎప్పుడూ ఒక్కటి కాదు కనుక నేను అఖండం స్వరూపుణ్ణి, నాకన్నా ఈ సృష్టిలో వేరుగా ఏదీ లేదు, పరబ్రహ్మ కన్నా వేరుగా కనిపించేది వినిపించేది ఏమీ లేదు, నిత్య శుద్ధమైనది విముక్తమైనది అఖండం ఆనందం అద్వయం సత్యం జ్ఞానం అనంతంగా ఉన్నది అయిన పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అదే నేను. ఓ రుభు మహర్షి, నేను ఆనంద రూపుణ్ణి, అఖండ బోధుణ్ణి, పరాత్పరుణ్ణి, ఘనచిత్ ప్రకాశకుణ్ణి. మేఘాలు ఆకాశాన్ని తాకనట్టే నన్ను కూడా సంసార దుఃఖాలు తాకువు. దుఃఖం నశిస్తే మిగిలేదంతా సుఖమే. అసత్ అనేది నశిస్తే కనిపించేది సర్వం సత్స్వరూపమే, ప్రతి స్వభావంతో కూడిన చిద్రూపమే. ఇదంతా అఖండమైన నా రూపమే. పరమయోగి అయిన వాడికి జన్మ లేదు, మరణం లేదు, గమనాగమనాలు లేవు, సమలం విమలం అనేవేవీ ఉండవు. అతడికి ఈ సమస్తం చిన్మయ స్వరూపంగా ఎంతో స్ఫుటంగా ప్రకాశిస్తుంది. సత్యం చిద్ఘనం అఖండం అద్వయం సర్వదృశ్యరహితం నిరామయం విమలం అద్వయం శివం అయిన ఏ దివ్య పదం అనేది ఉందో అది నేనేనని తెలుసుకుని మౌనాన్ని ఆశ్రయించు. జన్మ మృత్యువులు సుఖదుఖాలు లేనిది, జాతి నీతి కులగోత్రాలకు దూరమైనది అయిన ఈ జగత్తుకు కారణమైన వాడిని నేనే. పూర్ణం అద్వయం అఖండం అఖండ చేతనం అద్వితీయం పరం సచ్చిదంశం అయిన వాడిని నేనేనని గ్రహించి మౌనాన్ని ఆశ్రయించు. ఓ రుభు మహర్షి, నేను మూడు లోకాల్లో ఏకరూపంగా ఉన్నందువల్ల నాకు అబాధితం విద్యామానత్వం సద్రూపత్వం అనేవి ఉన్నాయి. సుషుప్తిలో ఉన్న సుఖాల కన్నా పరమైన నిరుపాధిక సుఖమనేది ఏది ఉందో ఆ సుఖరూపత్వం ఆనందత్వం అనేవి నాకు కూడా ఉన్నాయి. రాత్రికి సంబంధించిన అంధకారం సూర్యకిరణాల రాకతో నశిస్తుంది. అదేవిధంగా సంసారం నుంచి పుట్టిన తమస్సు శ్రీమన్నారాయణుడనే దివ్యకాంతితోనే తొలగిపోతుంది. మానవుడు నన్ను పూజించటం నా పాదాలని స్మరించటం వల్లనే తన తమస్సు అనగా అజ్ఞానం నుంచి విముక్తి పొందుతాడు. ధనం కోరుకునేవాడు అనగా యాచకుడు ధనవంతుడిని ఎలా స్తుతిస్తాడో అలాగే విశ్వకర్తనైన నన్ను స్తుతిస్తే భవబంధాల నుంచి విముక్తుడవుతాడు. సూర్యుడి ముందు అందరూ సంచరిస్తారు, అలాగే నా సన్నిధిలో కూడా ఈ సమస్త జగత్తు కదులుతూ ఉంటుంది. ముత్యం చెప్పను చూసి వెండి అని భ్రాంతి పడ్డట్టే ఈ జగత్తంతా నా మాయతో భ్రాంతి చెందుతోంది. చండాలుడి శరీరంలో పశుపక్షాదులలో స్థావరాలలో బ్రహ్మ విగ్రహాలతో ఇంకా ఇతరమైన వాటన్నిటిలో నేను ఎలాంటి తారతమ్యం లేకుండా ఉంటాను. దిక్కు అనే భ్రాంతి పోయాక ఆ దిక్కు యథాప్రకారం భాషించినట్టు విజ్ఞానం అనేది విధ్వస్తమైన ఈ జగత్తు నాకు భాషించదు. నేను శరీరాన్ని కాను. ఇంద్రియాలు ప్రాణం మనస్సు బుద్ధి అహంకారం చిత్తం మాయ వ్యోమాధికమైన జగత్తు కర్త భోక్త భోజయిత అవేవి నేను కాను. నేను కేవలం చిత్ సదానంద పరబ్రహ్మను, జనార్దనుణ్ణి. నీళ్లు కదిలితే అందులో ప్రతిబింబించే రవిబింబం కూడా కదిలినట్టే. అహంకార సంబంధం వల్లనే ఆత్మకి సంసారం ఏర్పడుతోంది. ఓ మహర్షి, ఈ సంసారం అనేది చిత్తం నుంచి ఏర్పడుతుంది కనుక ఎంతో ప్రయత్నం చేసి దాన్ని శోధించాలి. చిత్తం గొప్పతనం మీద నీకెంత విశ్వాసం ఉంది? రాజులకి ధనం ఎక్కడిది? బ్రహ్మకి జగత్తులు ఎక్కడున్నాయి? ఇంతకు ముందు ఎన్నో సృష్టులు గడిచిపోయాయి, కొన్ని కోట్ల మంది బ్రహ్మలు గతించిపోయారు. భూలోకంలో మహారాజు కూడా పరాగం అనగా పుప్పొడిలాగా నశించారు. విద్వాంసుడైన వాడికి అమరత్వం వల్ల ఆధ్యాత్మాభిమానం ఉంటుంది. అయితే అమరత్వ లక్షణాలున్న విద్వాంసుడికి తత్వదర్శనం ఎలాంటి ఫలాన్ని ఇవ్వదు. మనసులో నుంచి పుట్టే రాగాల్ని అనగా కోరికల్ని జ్ఞానం అనే అగ్నితో తగలబెడితే అవి తిరిగి ఎలా పుడతాయి? లోకంలో ఎవడైనా ఇతరుల్లో దోషాలను వెతికినట్టే తనలో ఉన్న దోషాలను కూడా గ్రహిస్తే
ఎందుకు బంధ విముక్తుడు కాడు. ఆత్మను తెలుసుకోలేనివాడు, ముక్తుడు కానివాడు సిద్ధుల్ని కోరుకుంటాడు. ద్రవ్య మంత్ర క్రియా కాలాలతో వాటిని పొందుతాడు. ఇది ఆత్మజ్ఞాన శూన్యుడి లక్షణం. ఆత్మజ్ఞాని అయినవాడు మాత్రం ఇవేవీ కోరుకోక కేవలం ఆత్మనే దర్శిస్తాడు. ఆత్మతో ఆత్మలో సంతృప్తి చెంది అవిద్యను గురించి పరుగులెత్తడు. జగత్తు గురించిన భావనలన్నీ అవిద్యాలయాలే. ఆత్మని అవిద్యామయమైన వాటిలో ఎలా మునుగుతాడు? లోకంలో ద్రవ్య మంత్ర క్రియా కాలయుక్తులన్నీ సాధువులకి సిద్ధిస్తాయి. అయితే పరమాత్మ పదాన్ని పొందించటంలో అవేవీ వారికి ఉపకరించవు. అన్ని రకాల కోరికలు శాంతినిచ్చినప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంతేగాని సిద్ధుల మీద కోరిక ఉంటే అది ఎలా కలుగుతుంది? అసలు చిత్తం లేనివాడు ఎలా అర్హుడవుతాడు? చతుర్థోధ్యాయః. ఈ విధంగా వరాహమూర్తి నుంచి బ్రహ్మతత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న రుభు మహర్షి దగ్గరికి నిదాఘనుడనే ముని వచ్చి, స్వామి, నాకు జీవన్ముక్త లక్షణం గురించి చెప్పండి అని ప్రార్థించాడు. రుభువు చెబుతున్నాడు, సప్త భూమికలలో జీవన్ముక్తులు 4. ఈ భూమికలలో మొదటి భూమిక శుభేచ్ఛ, రెండోది విచారణ, మూడోది తనుమానసి, నాలుగోది సత్వాపత్తి, ఐదోది సంసక్తి, ఆరోది పరమార్థ భావన, ఏడోది తురీయగ అనేవి. ప్రణవాత్మికమైన భూమిక అనేది అకార ఉకార మకార అర్ధమాత్రలతో కూడుకుని ఉంటుంది. ఈ అకారాదులనేవి స్థూల సూక్ష్మ బీజ సాక్షి భేదంతో 4 విధాలుగా అవస్థలుంటాయి. వీటిలో జాగృత్ స్వప్న సుషుప్తి తురీయ అనే 4 అవస్థలుంటాయి. వీటిలో ఒకటి అకార స్థూలాకాశంలో జాగృత్ విశ్వడు, సూక్ష్మాంశలో జాగృత్ తైజసుడు, బీజాంశలో జాగృత్ ప్రాజ్ఞుడు, సాక్ష్యాంశలో జాగృత్ తైజసుడు ఉంటారు. 2 ఉకార స్థూలాంశలో స్వప్న విశ్వడు, సూక్ష్మాంశలో స్వప్న తైజసుడు, బీజాంశలో స్వప్న ప్రాజ్ఞుడు, సాక్ష్యాంశలో స్వప్న తురీయుడు ఉంటారు. 3 మకార స్థూలాంశలో సుప్త విశ్వడు, సూక్ష్మాంశలో సప్త తైజసుడు, బీజాంశలో సుప్త ప్రాజ్ఞుడు, సాక్ష్యంలో సుప్త తురీయుడు ఉంటారు. 4 అర్ధమాత్ర స్థూలాంశలో తురీయ విశ్వడు, సూక్ష్మాంశలో తురీయ తైజసుడు, బీజాంశలో తురీయ ప్రాజ్ఞుడు, సాక్ష్యంలో తురీయాతురీయుడు ఉంటారు. అలాగే వీటిలో అకార తురీయాంశాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ భూమికలు కాగా, ఉకార తురీయాంశాలు చతుర్థ భూమికగా, మకార తురీయాంశాలు పంచమ భూమికగా, అర్ధమాత్ర తురీయాంశ 6వ భూమికగా, వీటికి అతీతమైన దాని 7వ భూమికగా చేసుకొని భూమి త్రయంలో విహరించేవాడే జీవన్ముక్తుడవుతాడు. అతడు తురియా భూమిలో విహరిస్తూ బ్రహ్మవేత్త అవుతాడు. పంచమ భూమికలో విహరిస్తూ బ్రహ్మ విద్యాధురుడవుతాడు. 6వ భూమికలో విహరిస్తూ బ్రహ్మ విద్వరీయునుడవుతాడు. సప్తమ భూమిలో విహరిస్తూ బ్రహ్మ విద్వరిష్ఠుడవుతాడు. ఓ నిదాఘ, జ్ఞానభూమి అయిన శుభేచ్ఛ అనేది మొదటి భూమిక, విచారణ 2వ భూమిక, తనుమానిసిక 3వ భూమిక, సత్వాపత్తి 4వది, అసంశక్తి 5వది కాగా, పదార్థ భావన అనేది 6వ భూమిక, తుర్యగ అనేది 7వ భూమిక. ఇవన్నీ ఉన్నప్పటికీ నేను మూఢుడినే. ఎందుకంటే వైరాగ్యంతో నిండి ఉన్న ఇచ్చే శుభేచ్ఛ అవుతుంది. శాస్త్ర సజ్జన సంపర్కం ద్వారా వైరాగ్యాభ్యాస పూర్వకమైన సమాచార ప్రవృత్తే విచారణ అని చెప్పబడుతుంది. ఈ విచారణ శుభేచ్ఛలతో ఇంద్రియ విషయాలలో ఉన్న రాగం క్షీణించిపోవటమే తను మానసి అనబడుతుంది. ఇక భూమిక తృతీయాల్ని అభ్యసించటం వల్ల చిత్తంలో విషయ నివృత్తి కలగటం, సత్వాత్మ అనేది శుద్ధంగా ఉండటం అనే దాన్నే సత్వాపత్తి అంటారు. ఈ 4 దశల్ని అభ్యాసం చేయటం వల్ల అసంసర్గ ఫలంగా కలిగిన రూఢమైన సత్వ చమత్కారం కలిగిందే సంసక్తి అనబడుతుంది. ఓ నిదగా, ఈ 5 రకాల భూమికల్ని అభ్యాసించటం వల్ల స్వాత్మారామ స్థితి కలుగుతుంది. అప్పుడు అభ్యంతరాలు బాహ్యాలు అయిన పదార్థాల భావన లేకపోవటం వల్ల ఎంతో ప్రయత్నంతో కలిగిన పరప్రయుక్తో జ్ఞానం, పదార్థ భావన అనేవి 2 6వ భూమిక అవుతాయి. ఈ 6 రకాల భూమికల్ని ఎంతో కాలం అభ్యాసం చేయటం వల్ల ఎలాంటి భేదం కనబడని స్థితి లభిస్తుంది. ఆ భావనే తుర్యగతి అయిన 7వ భూమిక, శుభచ్ఛేదిత్రయం, భేదం అభేదం అని 2 విధాలుగా చెప్పబడింది. ఈ జగత్తుని జాగృతావస్థలో యథావత్తుగా తెలుసుకోవటం, అద్వైతం స్థిరమైనప్పుడు, ద్వైతం శాంతించినప్పుడు తుర్య భూమి యోగం ప్రాప్తిస్తుంది. సాధకుడు దాని ద్వారా లోకాన్ని ఒక స్వప్నంగా చూస్తాడు. అప్పుడు అతడికి సత్వం మాత్రమే మిగులుతుంది. 5వ భూమికలో అనగా సుషుప్తిలో అశేషమైన విశేషాలన్నీ శాంతించగా అద్వైతం మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పుడు సాధకుడు బాహ్యవృత్తి పరుడైనప్పటికీ నిత్యం అంతర్ముఖుడిగానే ఉంటాడు.
నిత్యం బాగా అలసిపోవటం వల్ల నిద్రపోతున్న వాడిలా ఉంటాడు. సాధకుడు ఈ భూమికను వాసనారహితుడై శ్రద్ధగా అభ్యాసం చేయాలి. ఇక 7వ భూమిక కూడా సుషుప్తే అని చెప్పబడింది. ఇది పురాతనమైంది, క్రమంగా ప్రాప్తించేది. ఎక్కడ అసత్ అనేది లేదో, సుద్రూపం కూడా లేదో, అక్కడ అహం, అహంకృతి అనేవేవీ ఉండవు. ఇక్కడ సాధకుడు క్షీణ మనస్కుడుగా, అతి నిర్భయుడిగా కేవలం ద్వైతభావంతోనే ఉంటాడు. ఆకాశంలో కనిపించే శూన్య కుంభంలాగా అతడు అంతఃశూన్యుడు, బహిఃశూన్యుడు అవుతాడు. సముద్రంలో పూర్ణ కుంభంలాగా అంతఃపూర్ణుడు, బహిఃపూర్ణుడు అవుతాడు. ఓ నిదఘ, సాధకుడు ఎప్పుడు గ్రాహ్య భావాత్మకుడు కూడదు, గ్రాహ్యాత్మక కూడా కాకూడదు. కనుక నీవు అఖిల భావన వదిలిపెట్టి చివరికి ఏది మిగులుతుందో తన్మయుడివిగా ద్రష్ట, దర్శనం, దృశ్యం అనే మూడిటిని వాసనలతో సహా వదిలిపెట్టి కేవలాత్మని సేవించు. ఎవడు ఈ విషయాల్ని యథాస్థితంగా భావిస్తాడో, వాటిని వ్యవహారంలో ఆచరిస్తూ ఉంటాడో, చిత్తాన్ని హస్తగతంగా చేసుకుని ఉంటాడో, వాడే జీవన్ముక్తుడని చెప్పబడతాడు. నిదాగా లోకంలో ఎవడికి సుఖదుఖాలలో మనఃకాంతి ఉదయించదో, అస్తమించదో, ఎవడికి యథాప్రాప్తి స్థితి కలుగుతుందో వాడే జీవన్ముక్తుడు. ఎవడు సుషుప్తిలో మేలుకొని ఉంటాడో, ఎవడికి జాగృత స్థితి ఉండదో, ఎవడి బోధ అనగా జ్ఞానం వాసనారహితంగా ఉంటుందో వాడే జీవన్ముక్తుడు. ఎవడు రాగద్వేషాలకి, భయానికి అనురూపంగా సంచరిస్తున్నప్పటికీ మనసులో ఆకాశంలా స్వచ్ఛంగా ఉంటాడో అతడే జీవన్ముక్తుడు. ఎవడికి అహంకార భావం లేదో, ఎవడి బుద్ధి పనిచేస్తున్నా చేయకపోయినా చేసే పని పూసుకోడో వాడే జీవన్ముక్తుడు. ఎవడు వ్యవహారాలు చేస్తున్నప్పటికీ అన్ని విషయాలలో శీతలంగా పదార్థాలలో ఉన్నట్టుగా ఉంటాడో వాడే పూర్ణాత్మ అయిన జీవన్ముక్తుడు. ఎవడైతే తన చిత్తంలో ఉన్న కోరికలన్నిటినీ వదిలిపెడతాడో, సర్వాత్మకుడినైన నా మీదే ప్రేమను కలిగి ఉంటాడో అలాంటి భక్తుడే జీవన్ముక్తుడు. చైతన్యరహితమైనది, చిన్మాత్ర కలిగినది, పరమ పావనమైనది, పరంలో క్షోభపడనిది అయిన చిత్తాన్ని కలిగి ఎవడు విశ్రాంతిగా ఉంటాడో వాడే జీవన్ముక్తుడు. ఈ జగత్తు మొత్తం నేనే, కనిపించే ఈ ప్రపంచం వాస్తవం కాదు అని ఎవడు మనసుకి ఆలోచిస్తాడో వాడు జీవన్ముక్తుడు. ఓ నిదఘాముని, స్థిరమైన, విశాలమైన, పూర్ణమైన, విషయ పరిజితమైన ఆ పరబ్రహ్మలోకి ఆచార్యుడు చెప్పిన శాస్త్ర మార్గం ద్వారా ప్రవేశించి అక్కడే స్థిరంగా ఉండి పరమశివుడే గురువు, ఆయనే వేదం, దేవుడు, ప్రభువు, నేను శివుడిని, శివుడే సర్వం, ఆ శివుడి కన్నా వేరేదేదీ లేదు అని పండితుడైన విప్రుడు ఆ పరబ్రహ్మను గురించి తెలుసుకోవాలి. వివిధ రకాల శబ్దాల్ని అనగా మంత్రాల్ని ధ్యానించకూడదు. అలా చేస్తే అది వాగ్దోషం అవుతుంది. సుఖమహర్షి, వామదేవుడు అనే వారిద్దరూ నిజమైన ముక్తులు. వారు కాకుండా ముక్తులైన వారు లేరు. శ్రీ సుఖమహర్షి మార్గాన్ని ఎవరు అనుసరిస్తారో వారు సద్యోముక్తులవుతారు. వామదేవుడిని అనుసరించే వారంతా పుడుతూ చస్తూ ఉంటారు. సత్వగుణ ప్రధానులైన సాంఖ్యయోగ కర్మల్ని ఆచరించేవారు క్రమంగా ముక్తిని పొందుతారు. శుకుడు, వామదేవుడు వీరిద్దరివి దేవనిర్మితమైన 2 పద్ధతులు. వీరిలో శుకుడు పక్షరూపం కాగా వామదేవుడు చీమలాంటి వాడు. శుకుడికి సంబంధించిన వ్యావృత్తి కానీ, రూపం కానీ, సాక్షాత్తు వేదముఖంగా కానీ, మహావాక్య విచారణ వల్ల కానీ, సాంఖ్యయోగ సమాధి వల్ల కానీ స్వాత్మరూపాన్ని తెలుసుకొని ఆ శుకుడి మార్గంలో ప్రయాణించేవారు రజోగుణహీనులై పరమపదాన్ని పొందుతారు. యమనియమాది ఆసనాల వల్ల, ఆయాసం, కలహాభ్యాసం వల్ల విఘ్నాలు చాలా సంభవించి దానివల్ల అనిమాది సిద్ధులు ఫలం పొందినప్పటికీ సాధకుడు తిరిగి ఒక మహాకులంలో జన్మించి పూర్వజన్మ వాసనా ప్రభావంతో యోగాభ్యాసాన్ని కొనసాగిస్తాడు. ఇలా ఎన్నో జన్మల అభ్యాసం చేస్తూ చివరికి వామదేవ మార్గంలో ముక్తిని, శ్రీహరి పరమపదాన్ని పొందుతాడు. శివకరమైన ముక్తిని పొందటానికి ఉన్న మార్గాలే ఈ 2. వీటిలో సుఖమార్గం, సద్యోముక్తి ప్రధానమైనది కాగా వామదేవ మార్గం క్రమముక్తిని కలిగిస్తుంది. అసలు అన్నిటినీ ఏకత్వ భావంతో చూసేవాడికి మోహం ఏమిటి, శోకం ఏమిటి? లోకంలో ఎవడికి అనుభవం పర్యంతమైన బుద్ధి తత్వంలో ప్రచరిస్తుందో అలాంటి వాడి దృష్టిలో పడ్డవారంతా సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు. అలాంటి బ్రహ్మవేత్తల దృష్టిలో పడ్డ కేచరులు అనగా దేవతలు, భూచరులు అనగా మానవులు అందరూ కోటి జన్మల నుంచి సంపాదించుకున్న పాపాల నుంచి వెంటనే విముక్తులవుతారు. పంచమోధ్యాయః. ఈ విషయాలన్నీ శ్రద్ధగా విన్న నిదాగుడు తిరిగి భృగు మహర్షిని ఇలా అడిగాడు. మహానుభావ, నాకు యోగాభ్యాస విధిని గురించి చెప్పండి అని. భృగు మహర్షి చెబుతున్నాడు, ఈ శరీరం పంచభూతాలతో కూడుకుని ఉన్నది. పంచమండలాలతో పూరించబడి ఈ భూతాలలో పృథివీ అనేది కఠినంగా, జలం ద్రవాకృతిగా, తేజస్సు దీపనంగా, వాయువు ప్రచార లక్షణంగా, ఆకాశం సత్వంగా ఉంటుంది.
యోగాన్ని కోరుకునేవాడు వీటి గురించి ముందుగా తెలుసుకోవాలి. రోజు 2 భాగాలు, ఒకటి రాత్రి 2 పగలు. 21,600 శ్వాసల వాయుమండల ఘాతం వల్ల ప్రతిరోజు మనిషి తీసుకుంటాడు. శరీరంలో ఉండే పృథ్వీ మండలం క్షీణిస్తే ఆ శరీరం మీద ముడతలు పడతాయి. జలభాగం తగ్గిపోతే జుట్టు నెరిసిపోతుంది. తేజస్సు క్షీణిస్తే ఆకలి తగ్గుతుంది. వాయువు తగ్గిపోతే శరీరం వణుకుతుంది. నిత్యం ఆకాశ సంబంధం ఉంటేనే మనిషి జీవిస్తాడు. ఈ విధంగా నిత్యం మనిషి జీవితం పంచభూతాల ఆధీనంలో ఉంటుంది. పెద్ద పక్షి అనేది ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుంది. దీనిని ఉడ్డీయాన బంధం అంటారు. ఈ ఉడ్డీయాన బంధం మృత్యువనే గజానికి కేసరి లాంటిది. దీన్ని అభ్యసించిన వాడికి ముక్తి కలుగుతుంది. ఈ బంధం వేయాలనుకునేవాడు అధికంగా భుజించినా, బాగా బక్కచిక్కిపోయినా ఆ బంధాన్ని వేయలేడు. ఆకలి వేసిన కడుపులో బాధ కలుగుతుంది. ఈ బంధాన్ని ఆకలి మందగించినప్పుడు, మల విసర్జన అధికంగా జరుగుతున్నప్పుడు వేయకూడదు. ఆసనాలు, బంధాలు అభ్యసించేవాడు హితమైన దాన్ని మితంగా కొద్ది కొద్దిగా తినాలి. మృదు మధ్య సమంత్రాలలో క్రమంగా మంత్రం, లయం, హఠం అనేవి కలుగుతాయి. యోగాలు లయయోగమని, మంత్రయోగమని, హఠయోగమని 3 విధాలు. యోగం అనేది 8 అంగాలతో కూడుకుని ఉన్నది. 1 యమం, 2 నియమం, 3 ఆసనం, 4 ప్రాణాయామం, 5 ప్రత్యాహారం, 6 ధారణ, 7 ధ్యానం, 8 సమాధి అనేవి అష్టాంగాలు. 1 అహింస, 2 సత్యం, 3 అస్థేయం, 4 బ్రహ్మచర్యం, 5 దయ, 6 ఆర్జవం, 7 క్రమ, 8 ధృతి, 9 మితాహారం, 10 శౌచం అనే యమాలు మొత్తం 10. 1 తపస్సు, 2 సంతోషం, 3 ఆస్తిక్యం, 4 దానం, 5 ఈశ్వర పూజ, 6 సిద్ధాంత శ్రవణం, 7 లజ్జ, 8 మతి, 9 జపం, 10 వ్రతం అనే నియమాలు మొత్తం 10. చక్రాసనాలు మొత్తం 11. అవి 1 చక్రాసనం, 2 పద్మాసనం, 3 కూర్మాసనం, 4 మయూరాసనం, 5 కుక్కుటాసనం, 6 వీరాసనం, 7 స్వస్తికాసనం, 8 భద్రాసనం, 9 సింహాసనం, 10 ముక్తాసనం, 11 గోముఖాసనం అనేవి. ఎడమ తొడ మీద కుడి చీల మండని, కుడి తొడ మీద ఎడమ చీల మండని వేసి రుజు శరీరంతో స్థిరంగా ఉండటమే చక్రాసనం. పూరకం, కుంభకం, రేచకం చేసి తిరిగి పూరకం చేయటాన్నే ప్రాణాయామం అంటారు. అన్ని ప్రాణులకి 96 అంగుళాల శరీరం ఉంటుంది. ఆపానానికి అనగా గుదానికి 2 అంగుళాలకు పైన, మేఢ్రానికి 2 అంగుళాలకు క్రింద ఉండే భాగమే శరీర మధ్య ప్రదేశం. మేఢ్రానికి 9 అంగుళాలు పైన నాడీకందం అనేది ఉంది. అందులో 4 అంగుళాల ఎత్తు, 4 అంగుళాల వెడల్పుతో అండాకారంలో క్రొవ్వు, మధ్య ఎముకలు, శోణితాలతో కూడుకున్న ద్వాదశార నాడీ చక్రం ఉంది. శరీరం ధరించబడిన చోట కుండలినీ శక్తి ఉంది. సుషుమ్న అనే నాడీ ముఖంతో బ్రహ్మరంధ్రం మూయబడి ఉంది. ఈ సుషుమ్నను అనుసరించి అలంబస, కుహు అనే నాడులుంటాయి. వారుని, యశస్వి అనే నాడులు సుషుమ్న లోపల ఉంటాయి. ఈ సుషుమ్న నాడికి దక్షిణ భాగంలో పింగళ అనే నాడి, దాని మధ్యలో పూస, పయస్విని అనే నాడులున్నాయి. సుషుమ్నకి పశ్చిమ భాగంలో సరస్వతి నాడి ఉంది. దానిని అనుసరించే శంఖిని, గాంధారి నాడులున్నాయి. సుషుమ్నకి ఉత్తర దిశలో కూడా నాడి ఉంది. ప్రక్కనే హస్తి, జిహ్వ, విశ్వోదరి నాడులున్నాయి. మొత్తం ఈ నాడులన్నీ కలిపి 12. ఈ 12 వాయువాహకాలై ప్రదక్షిణ క్రమంలో చక్రం యొక్క ఆకుల్లో ఉన్నాయి. రంగురంగుల వస్త్రంలాగా నాడులు కూడా వివిధ వర్ణాలతో ఉంటాయి. వాటి మధ్య భాగాన్ని నాభి చక్రం అంటారు. అది బాగా ప్రజ్వరిల్లేది. నాదరూపిణి అయిన నాడి నాదాధారమైంది. బ్రహ్మరంధ్రం మధ్య ప్రదేశంలో కుండలినితో కప్పబడింది. ఇలా ఈ నాడుల్లో మొత్తం 10 రకాల వాయువులు నిలిచి ఉన్నాయి. ఈ విధంగా నాడీ గతిని, వాయుగతిని సాధకుడు బాగా తెలుసుకోవాలి. తరువాత మెడని, తలని నిటారుగా ఉంచి నోరు మూసుకొని కూర్చోవాలి. తన ముక్కు చివర హృదయం మధ్యలో, బిందువు మధ్యలో స్రవిస్తున్న తుర్యకామృతాన్ని సావధాన చిత్తంతో చూడాలి. అలా చూస్తూ ఆపానాన్ని బాగా ముడుచుకునేలా చేసి వాయువుని ఉన్ముఖంగా అనగా పైకి ఆకర్షించాలి. ఓంకారంతో ఆ బీజాన్ని నివర్తింపజేయాలి. స్వాత్మని, శ్రీని ధ్యానించాలి. అలా చేసినప్పుడే అమృతం స్రవిస్తుంది. ఇది సర్వసౌఖ్యం, కాలవంచనం అవుతుంది. సాధకుడు ఈ విధంగా యోగాభ్యాసం చేస్తున్నప్పుడు మార్గంలో బిందువుని బంధించి, జీవనంలో అనగా జలంలో అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ నీళ్ళని బాగా శోషింపజేస్తే అతడు శరీరంలో దృఢమవుతుంది. సాధకుడు ఏకకాలంలో గుదా యోని సమాయుక్తుడై ఆపానాన్ని పైకి వెళ్ళేలా చేసి దాన్ని సమానంతో నియోగించాలి. యోగ సాధకుడు తన ఆత్మని ధ్యానిస్తే అమృత స్రవం జరుగుతుంది. శరీరంలోని మధ్యద్వారం నుంచి బలంగా వాయువుని పైకి ఆకర్షించాలి. ప్రాణాపానాల యోగాన్ని ఊర్ధ్వగతి నిమిత్తం భావించాలి. ఇది ఉత్తమమైన మార్గం. దేహంలో ఇది
సిద్ధిని ప్రకాశింపజేస్తుంది. శరీరంలో ఉండే అన్ని నాడులకి ఇది బంధం లాంటిది. ఈ మూలబంధం అనుగ్రహంతో దాన్ని అధిష్ఠించిన కుండలినీ దేవత ప్రసన్నరాలవుతుంది. ఈ విధంగా ఉన్న చతుష్పదమైన బంధం మార్గత్రయ నిరోధకంగా ఉంటుంది. సిద్ధులు ఏ మార్గంతో సుసంగతులయ్యారో ఆ మార్గాన్ని వికసింపజేయాలి. సాధకుడు ప్రాణంతో సహా ఎంతో వేగంతో ఉదానాన్ని ఊర్ధ్వగమనంగా చేయాలి. ఈ బంధం అన్ని నాడులకి ఊర్ధ్వ నిరోధకంగా ఉంటుంది. దీన్నే సంపుటి యోగం లేదా మూలబంధం అని అంటారు. ఈ బంధాన్ని అభ్యసించటం వల్ల సాధకుడికి బంధత్రయం అనగా మూల ఉడ్డీయాన జలాంతరం సిద్ధిస్తుంది. ఎడతెరిపి లేకుండా రాత్రి పగలు ప్రతి జాము దీన్ని అభ్యసిస్తుంటే వాయువు అభ్యసిత అనగా స్వాధీనం అవుతుంది. అలా వాయువు స్వాధీనమైనప్పుడు శరీరంలో ఉండే అగ్ని ప్రతిరోజు వృద్ధి చెందుతుంది. అలా అగ్ని వృద్ధి చెందితే సాధకుడు తిన్న ఆహార పదార్థాలన్నీ సులభంగా జీర్ణమవుతాయి. అలా అన్నం జీర్ణమవటం వల్ల రసం వృద్ధి చెందుతుంది. రసం వృద్ధి చెందితే దానితో పాటు ధాతువులు శరీరంలోని ప్రబోధం వృద్ధి చెందుతుంది. దానివల్ల అతడు కోటి జన్మల్లో చేసిన పాపమంతా దహించబడుతుంది. గుదానికి మేఢ్రానికి మధ్యలో త్రికోణాకృతిలో మూలాధార చక్రం ఉంది. బిందువు రూపంలో ఉండే శివుడికి అది నివాస స్థానం. కుండలిని అనే మహాశక్తి ఎక్కడ ప్రతిష్ఠితమై ఉన్నదో, దేని నుంచి వాయువు పుడుతుందో, దేని నుంచి అగ్ని వృద్ధి చెందుతుందో, బిందువు దేని నుంచి పుడుతుందో, నాదం ఎక్కడి నుంచి వృద్ధి చెందుతుందో, హంస దేని నుంచి పుడుతుందో, మనసు దేని నుంచి ఆవిర్భవిస్తుందో అదే మూలాధార చక్రం. శరీరంలో ఉండే మూలాధారిత 6 చక్రాలు శక్తి స్థానాలు. కంఠానికి పైన మూర్ధం చివరిలో ఉండేది సాంబవి స్థానం. అది పిండం నాడులకు ఆశ్రయమైంది. నాడులు ప్రాణానికి ఆశ్రయాలు. జీవుడికి నిలయం ప్రాణం. జీవుడు హంసకి ఆశ్రయం. ఈ హంస శక్తికి అధిష్టానం. ఈ చరాచర జగత్తు మొత్తం శక్తి స్వరూపమే. యోగాభ్యాస పరుడు ప్రసన్నమైన మనసుతో నిర్వికల్పుడై ప్రాణాయామాన్ని అభ్యసించాలి. బంధత్రయాన్ని బాగా అభ్యసిస్తున్నప్పటికీ నిత్యం సంధాన మనస్కుడై లక్షణ కారణమైన వేద్య వస్తువుని నిత్యం ఉద్దేశించాలి. రేచకాన్ని పూరకాన్ని కుంభకం మధ్యలో నిరోధించాలి. ఇక్కడ దృశ్యమాన లక్ష్యమైన పరబ్రహ్మలో సర్వబాహ్య విషయాన్ని ఆశ్రయించి ఉండటాన్నే రేచకం అంటారు. అలాగే శాస్త్ర విజ్ఞానాన్ని పూరకమని, స్వగతాన్ని కుంభకమని అంటారు. ఈ విధంగా ప్రాణాయామాన్ని బంధత్రయాన్ని అభ్యసించిన వాడు ముక్తిని పొందుతాడు. దీనికి సందేహమే లేదు. సాధకుడు కుంభకంతోనే తదంతస్థుడైన శివుణ్ణి కుంభించాలి. తిరిగి కంఠముద్రతో దాన్ని ఆస్థాలన చేయాలి. సాధకుడు వాయువు గతిని త్రిప్పి పూరక కుంభకాల్ని ధరించి భూమి మీద 2 చేతులు సమానంగా ఉంచి అలాగే 2 పాదాలని ఉంచాలి. తరువాత వేదక త్రయ యోగంతో వాయువు ద్వారా చతుష్పీఠాన్ని, మహామేరువుని, వాయు వక్త్రాలను ఆస్ఫాలన చేయాలి. పుటద్వయాన్ని ఆకర్షించినట్లయితే వెంటనే వాయువు స్ఫురిస్తుంది. అమృతం లభించాలంటే సోమ సూర్య అగ్నుల సంబంధాలను తెలుసుకోవాలి. మేరువుని చెలింపజేసినందువల్ల మేరువు మధ్యలో ఉన్న దేవతలు కదులుతారు. ముందుగా సాధకుడు బ్రహ్మగ్రంథిని భేదించినట్లయితే అతడికి మార్గం సుగమం అవుతుంది. తరువాత క్రమంగా విష్ణుగ్రంథిని, రుద్రగ్రంథిని ఛేదించగలుగుతాడు. ఆ విధంగా రుద్రగ్రంథిని భేదించిన తరువాత మోహం అనే మలాన్ని ఎన్నో జన్మల సంస్కారంతో గురువు అనుగ్రహంతో భేదించాలి. యోగాభ్యాసం బాగా చేసే యోగికి వేధ అనగా సులభంగా దారి చేసే శక్తి కలుగుతుంది. ఇడా పింగళ మధ్యలో ఉన్న సుషుమ్నా నాడీ మండలంలో ముద్రాబంధాలతో వాయువుని ఊర్ధ్వంగా చేయాలి. హ్రస్వమైన ఓంకారం పాపాల్ని దహిస్తుంది. దీర్ఘమైన ఓంకారం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ప్లుతమైన ఓంకారం అప్యాయాయనమవుతుంది. తైలధారలాగా అవిచ్ఛిన్నంగా దీర్ఘమైన ఘంటానాదంలాగా అవాచ్యమైన ప్రణవాగ్రాన్ని పలకకూడదు. ఈ విషయాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు వేదవేత్త. హ్రస్వ ఓంకారం బిందుగతమైనదైతే దీర్ఘ ఓంకారం బ్రహ్మరంధ్రగతం. ఇక ప్లుతమైన ఓంకారం ద్వాదశాంశగతంగా ఉంటుంది. మంత్రసిద్ధి కలగాలంటే ముందు మంత్రాన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఈ ఓంకారం అనేది అన్ని విఘ్నాల్ని హరిస్తుంది, అన్ని దోషాల్ని పోగొడుతుంది. దీనికి ఆరంభం, ఘటం, పరిచయం, నిష్పత్తి అని 4 భూమికలు ఉంటాయి. నిదాఘ యోగ సాధకుడు త్రికరణాలు అనగా మనస వాచ కర్మణ వల్ల కలిగే బాహ్యకర్మల్ని వదిలిపెట్టి అంతఃకర్మల్ని ఎప్పుడు చేస్తుంటాడో దాన్నే ఆరంభం అంటారు. సాధకుడు వాయువుని పశ్చిమంగా వేధ చేస్తూ దాన్ని అక్కడే స్థిరంగా నిలిపి ఉంచినట్లయితే అది ఘటం అని చెప్పబడుతుంది. అతడు సజీవుడు కాడు, నిర్జీవుడు కాడు అన్న విధంగా నిశ్చలంగా వాయువుని శరీరంలో స్థిరమై ఉండటమే పరిచయం అనే భూమిక. ఇక్కడ ఆత్మ వల్ల సృష్టి లయాలు జీవన్ముక్తి దశను పొంది సహజ యోగాగ్ని చేస్తాయో అదే నిష్పత్తి అనే భూమిక.
ఓ నిధాగా ఎంతో గొప్పదైన ఈ ఉపనిషత్తును ఎవడు అధ్యయనం చేస్తాడో వాడు అగ్నిపూతుడు, వాయుపూతుడు, సురాపాన స్వర్ణస్థేయపూతుడు అవుతాడు, జీవన్ముక్తుడవుతాడు. ఆ విషయమే ఒక రుక్కు ద్వారా చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు కొలువు ఉండే పరమపదాన్ని, ఆకాశంలో వ్యాపించిన దివ్య తేజస్సు కలదానిని పండితులు మాత్రమే చూడగలరు. అలా చూసిన విప్రులు ఎలాంటి అడ్డు లేకుండా వృద్ధి పొందుతున్నారు. శ్రీ విష్ణువు ఉండేదే పరమపదం. కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో 30వది అయిన వరాహోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.